ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కల్కి 2898 విడుదలైంది. ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా హోప్ పెట్టుకున్న ఫిలిం. సో ఇది హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంలో కూడా రిలీజ్ అయింది. సో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో బిగ్ బడ్జెట్ మూవీస్ హల్చల్ మనం చూసాం. బాహుబలి, RRR ఇలా అనేక సినిమాలు వచ్చాయి. అయితే వాస్తవానికి RRR లాగా భారీ పబ్లిసిటీతో రాలేదు. యాక్చువల్గా టీజర్స్, ట్రైలర్స్, కొంత బిహైండ్ ద సీన్ విజువల్స్, వీటి వల్ల ఆన్లైన్లో సినిమా పట్ల బాగా అభిమానం ఉన్న వాళ్ళు చర్చించుకుంటూ గ్రూప్స్లో డిస్కషన్, దీని ద్వారా ఎక్కువ ప్రచారంలోకి వచ్చింది. సో ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే ఇంట్రెస్టింగ్, ఇంకా నేను కూడా చూడాలి. బట్ ఒకటి, హిందూ మైథాలజీని సైన్స్ ఫిక్షన్ను మిక్స్ చేశారు. సో భారతదేశంలో హిందూ మైథాలజీ చాలా ఆదరణ పొందినటువంటి అనేక ఆసక్తికరమైన నీతివంతమైన స్టోరీస్తో కలిగి ఉంటుంది. సో అందువల్ల మైథాలజీ అని మైథాలజీగానే చూపెడితే ఈ తరం అంగీకరించడానికి సిద్ధంగా లేదు. ఏదో నాలాంటి వారు ఇప్పటికీ మాయాబజార్లు, దానవీర సూర్యకర్ణలు, నర్తనశాలలు, శ్రీకృష్ణ పాండవీయములు చూసుకుంటూ ఆనందపడుతూ ఉంటాం. కానీ ఈ తరానికి ఆ రకమైన ఎపిక్స్ ఆధారంగా మైథాలజికల్ ఫిలిమ్స్ చూసేటువంటి జనరేషన్ కాదు ఇది. సో ఈ జనరేషన్కు టెక్నాలజీని, ఎపిక్స్ను మిక్స్ చేయగలిగితే, అది కూడా వివాదాలు లేకుండా, అంతకుముందు జరిగిన వివాదాలు నేను మళ్ళీ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సినిమా అనేది ఎంటర్టైన్మెంటు, సినిమా అనేది ఎన్లైటన్మెంట్కు ఉపయోగపడాలి. కానీ అనవసరపు చీప్ కాంట్రవర్సీస్గా ఎంటర్ కాకూడదు, చీప్ పబ్లిసిటీకి ఎంటర్ కాకూడదు. అందువల్ల ఎపిక్ స్టోరీస్ను ఆధునిక సైన్స్ ఫిక్షన్తో మేళవించినటువంటి సినిమాగా దీన్ని సినిమా విశ్లేషకులు చెప్తున్నారు. సో ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ మిక్చర్ ఆఫ్ హిందూ మైథాలజీ విత్ సైన్స్ ఫిక్షన్. సో అందువల్ల ఇది 2898 అనే కల్కి 2898 అనేటువంటి ఒక డిస్టోపియన్ ఫిలిం లాగా వస్తుంది. ఇక సెకండ్, ఇది వెరీ లాంగ్ టైమ్స్ పీరియడ్. మనకు చాలా సినిమాలు వచ్చాయి, టైమ్ మిషన్ సినిమాలు లాంటివి. సో ఇలా రకరకాల మీకు పాస్ట్ను ప్రజెంట్ను కలిపే సినిమాలు, మగధీర ఇలాంటివి మనం చూసాం. చాలా తరచుగా జరిగే ప్రయోగాలు ఇవి. అంటే పాస్ట్ అండ్ సెకండ్ను, పూర్వజన్మల్ని కలపడము. సో ఇలా మనకు పాత సినిమాలలో దేవకన్య, శ్రీదేవి భూమి మీదకి రావడము. సో అలాగే ఎన్టీ రామారావు నరకలోకానికి వెళ్ళి యమునితో ఉండడం, యమధర్మరాజు భూమి మీదకి రావడం చిత్తగుప్తంతో పాటు. సో ఇలాంటివి చాలా సినిమాలు చూసాం మనం. అంటే పౌరాణిక అంశాలను ఆ సమకాలీన జీవనంతో మేళవించి ఆ సినిమాలు తీసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇది టెక్నాలజీని ఉపయోగించి మైథాలజీని, సైన్స్ ఫిక్షన్ను ఒక క్రియేటివ్ ఇమాజినేషన్తో కలిపిన సినిమా అంటున్నారు. ఎందుకంటే ఇందులో ప్రముఖ నటులతో పాటు ఏఐ బాట్ కూడా, మిషన్ కూడా ఉంది అని అంటున్నారు. సో అంటే 2898 అంటే బహుశా మరి మనుషులు యంత్రాలతోనే సహజీవనం చేయాల్సినటువంటి సమయం ఉంటుంది కదా. ఇక రెండవ ఫ్యాక్టర్ ఏంటంటే 6000 years ఆఫ్ గ్యాప్ ఇది. అంటే 3102 మహాభారత్ పీరియడ్గా ఈ సినిమా వాళ్ళు తీసుకున్నారు. సో ఆ 3102 నుంచి కలియుగంలోకి, అంటే మహాభారతం మనందరికీ తెలుసు, మహాభారత యుద్ధము ఒక రకంగా ద్వాపర యుగం చివరికి దశలోకి వచ్చి కలియుగాన్ని ప్రవేశించేటువంటి దశను మనము అది భావిస్తుంటారు పౌరాణిక గాథల్లో. అందువల్ల ఆ 6000 సంవత్సరాల పీరియడ్ను ఒక టైమ్ అండ్ స్పేస్ను కలిపారు. మరి చూడాలి ఏ రకంగా దీన్ని క్రియేటివ్గా జరిపారో. మీరు ఇప్పటికే సినిమా చూసి ఉంటే దయచేసి కామెంట్లో మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయండి. ఇతరులకు మొదటి రోజు చూసే ఓపిక లేని వారికి ఇది ఉపయోగపడుతుంది. సో హ్యావ్ ఏ వెరీ యూస్ఫుల్ డిస్కషన్ కామెంట్లో చేయవచ్చు మీరు. సో అందువల్ల ఇది రెండవ అంశము, 6000 years ఆఫ్ పీరియడ్ను సినిమాటిక్గా ఎలా కలుపుతారు. 6000 yearsలో పెద్ద నవల రాయడం, పుస్తకం రాయడం ఒక ఎత్తు, కానీ సినిమాలో 3 గంటలు 181 minutes సినిమా అంటున్నారు. సో ఈ 181 అంటే 3 గంటల్లో చూపెట్టాల్సి ఉంటుంది.
సో 6000 సంవత్సరాల టైం పీరియడ్ను 3 గంటలకు కుదించి పౌరాణిక స్టోరీస్ను ఆధునిక సైన్స్ ఫిక్షన్తో మేళవించి ద్వాపర యుగ నాటి పరిస్థితుల్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంతో కలపడం. సో అందువల్ల హ్యూమన్ ఇమాజినేషన్కు ఎక్కడ లిమిట్ ఉండదంతానికి ఇది ఒక ఉదాహరణ. ఇది రెండవ ఫ్యాక్టర్. ఇక మూడో ఫ్యాక్టర్ ఏంటంటే నేను ఇంతమంది చెప్పినట్లు ఈ మధ్య కాలంలో ఇండియన్ ఫిలిమ్స్ వరల్డ్ వైడ్ స్టాండర్డ్స్ అందుకుంటున్నాయి, హాలీవుడ్ స్టాండర్డ్స్తో ముద్దాడుతున్నాయి, హాలీవుడ్తో ప్రొడక్షన్ కాస్ట్లో కూడా పోటీ పడుతున్నాయి. మీరు 600 crore బడ్జెట్తో ఈ సినిమా రూపొందించారు అని, 600 కోట్ల బడ్జెట్తో రూపొందించారని. సో అందువల్ల ఆ స్థాయిలో మరి చాలా పెద్ద సాహసమే. ఎందుకంటే ఈ ఇయర్లో నేను చదివాను హిందూలో, ఈ ఇయర్లో 130 ఫిలిమ్స్ ఇప్పటి వరకు రిలీజ్ అయితే పెద్దగా భారీ కలెక్షన్స్ వచ్చిన తక్కువ అన్నట. ఎందుకంటే హనుమాన్ సినిమాకు ఒక 200 కోట్లు కలెక్షన్స్ వచ్చాయని, టిల్లు స్క్వేర్కు ఒక 100 crores కలెక్షన్స్ వచ్చాయని చదివాను. సో అందువల్ల మరి ఇంత సాహసం చేశారు. ఎందుకంటే ఒక డ్రై పీరియడ్ తర్వాత ఈ సినిమా వస్తుంది. ఎందుకంటే మాకు ఎలక్షన్స్ తర్వాత IPL, దీంతో చాలా పెద్ద ఛాలెంజింగ్ పీరియడ్, డ్రై పీరియడ్. ఇది ఒక ఆపర్చునిటీ, ఒక ఛాలెంజ్. ఎందుకంటే ఆ సినిమా ఫుట్ఫాల్స్, థియేటర్ ఫుట్ఫాల్స్ తగ్గుతున్నటువంటి సమయంలో సినిమా వచ్చింది. అదే సమయంలో ఆపర్చునిటీ ఒక డ్రై పీరియడ్ తర్వాత వచ్చేటువంటి ఒక బిగ్ పుష్. ఒకవేళ ఇది క్లిక్ అయితే మొత్తం ఫిలిం ఇండస్ట్రీకి ఒక ఊపొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక 4th ఫ్యాక్టరు దీంట్లో ఉన్న టాప్ యాక్టర్స్. మనం ఎంత చెప్పినా, కథ ఎంత బలంగా ఉన్నా, క్రియేటివిటీ, ప్రొడక్షన్ ఎంత బలంగా ఉన్నా, ప్రత్యేకంగా భారతీయ సినీ ప్రేక్షకులకు నటులు, నటీమణులకు చాలా కీలకం. ఎందుకంటే మనము హీరో వర్షిప్ను కోరుకుంటాం కనుక. సో ఇది టాప్ హీరోస్, టాప్ నటులు ప్రభాస్ కానీ, దీపికా పదుకొనే కానీ, అమితాబ్ బచ్చన్ మహాభారత క్యారెక్టర్ని అశ్వత్థామ రూపంలో వస్తున్నారని, కమల్ హాసన్, ఇలా టాప్ స్టార్స్తో తీసినటువంటి ఒక స్టార్ కాంబినేషన్ కూడా దీంట్లో ఉన్నటువంటి అట్రాక్షన్. 5వది సూపర్ హీరో సినిమాలు ఇవి. సో మన సమాజానికి ఉండే లక్షణమే, సూపర్ హీరోలనే మనం ఆరాధిస్తాం, సూపర్ హీరోలను చూసి ఇక అద్భుతంగా ఫీల్ అవుతాం. ఎందుకంటే వ్యక్తి ఆరాధన తత్వం బలంగా ఉన్నటువంటి సమాజం అనేది. అందువల్ల మన కల్చరల్ ల్యాండ్స్కేప్లో ఉండేటువంటి డైమెన్షన్, అందువల్ల ఇది ఒక సూపర్ హీరో ఫిలిం. 6వది దీని రిజల్ట్స్ కూడా చాలా ఎంకరేజింగ్గానే ఇనీషియల్గానే వచ్చాయని. నార్త్ అమెరికాలో ప్రీ సేల్స్లోనే $3.8 million, అంటే సినిమా బిగ్ బడ్జెట్ మూవీ కనుక టెన్షన్ పడుతుంటారు ప్రొడ్యూసర్స్, మనకు కాదు టెన్షన్. సో అందువల్ల భారీగానే కలెక్షన్స్ రావటానికి అవకాశం ఉన్నటువంటి సినిమాలాగా కనబడుతున్నాయి. సో లెట్స్ వెయిట్. మీరు ఇప్పటికే సినిమా చూసి ఉంటే కామెంట్ యువర్ ఒపీనియన్స్, మీ రివ్యూ, మీరు చూసిన మీ సమీక్ష కూడా కామెంట్ చేయండి. లెట్స్ ఎంటర్టైన్.